అసలు నటున్న ఇండస్ట్రీ ఇంకా వాడుకోలేదు అనేది చాలా గొప్ప మాట. ఎందుకంటే ఆయన రూపాన్ని వాడుకున్నారు అంతే. ఆయన రూపాన్ని అంటే ఐ మీన్ కమర్షియల్గా కమర్షియల్ వేలో ఆయన స్టైల్ని. చిరంజీవి గారికి కూడా అదే కదా జరిగింది. చిరంజీవి అంత గొప్ప నటుడు, మహానటుడు కదా ఆయన. మహానటుడు ఆయన, అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేసి మనందరం చాలా గొప్పగా చేశాడు. అది స్టెప్పులు, పాటలు, వీటిల్లో ఫైట్లు చేయటం ఇది కాదు కదా, నటన కాదు కదా. అవును, దట్ ఈజ్ నాట్ దాట్. ఆయన పున్నమి నాయుడులో చేశాడు, మన ఊరి పాండవుల్లో చేశాడు. మీరు చూసే ఉంటారు. అవును, పునాదిరాళ్ళు ఆ సినిమాలు ఉన్నాయి. అవును, ఆయన అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమాలు. అవునా? అవును. అలాంటి సినిమాలు ఆ తర్వాత కమర్షియల్ లైన్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు పున్నమిలాల్సిన లాంటి సినిమా చేస్తానంటే చిరంజీవి గారిని అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే. హీరోలకి అభిమానులు ఎంత బలమో అట్ ది సేమ్ టైం వాళ్ళ వల్లే ఆ నటుల్లో ఉండేటువంటి ప్రతిభా సంపన్నతను చూసారు, ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ పవర్ కూడా వాళ్ళ వల్లే నష్టపోతుంది. నిజంగా మీరు నిజం చెప్పారు సార్. అదే వాళ్ళని ఒక చట్టంలో పెట్టారు, చట్టంలో పెట్టి వదిలేసేసారు. చిరంజీవి గారు అంటే డ్యాన్సులు ఉండాలి, పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి అని చూస్తున్నారు వాళ్ళు. డిఫరెంట్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఎక్కడ వచ్చింది ఆయనకి? ఏ రోజు ఇచ్చారు? మంచి కథలు అని. ఇప్పుడు అల్లు అర్జున్ చేశాడండి. ఇప్పుడు అతను అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఎన్ని సినిమాలు హిట్ అయినా నేను అలా చెప్పను, కానీ వయసు రీత్యా అనుభవ రీత్యా అతను ఇంకా అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నాడు. కానీ అతను పుష్పలో డిఫరెంట్గా యాక్ట్ చేసి చేశాడు కదా, నటనకి అవకాశం ఉన్న హీరోగా చేశాడు కదా, అద్భుతంగా మెప్పించాడు కదా, తిరుగులేని నటుడుగా మెప్పించాడు కదా. అలాంటి క్యారెక్టర్ చిరంజీవి గారు వేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? నేను మామూలుగా చెప్పండి. ఆయన స్టార్డమ్ అనేది స్టార్డమ్లో ఇరికిచ్చేసారు ఆయన్ని. నేను చెప్తున్నాను కదా, ఓకే, ఈ మహానటులందరికీ వాళ్ళ అభిమానులే దేవతలు, వాళ్ళే నెగిటివ్ కూడా. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అభిమానులు. మన హీరోలో ఇంకా మహానటుడు ఉన్నాడు, మనం ఇంకా అభిమానించాల్సిన గొప్ప నటుడు ఉన్నాడని వీళ్ళకి తెలియదు అని నేను అనుకుంటాను. నేను ఆ రోజున పున్నమి నాయుడు సినిమా చూసి ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యానంటే, నాకు ఒక ట్రాన్స్లో ఉన్నా, ఎంత బాగా చేశాడు ఆయన. ఇది నేను చెప్పిన మాట కాదు, చచ్చిపోయిన టీ కృష్ణ గారు. ఆయన పోపురు బాబురావు గారితో ఎప్పుడు అనేవాడంట, ఆ చిరంజీవి కళ్ళలో ఒక పవర్ ఉందని అనేవాడంట. ఒక పవర్ ఉంది బాబురావు, ఆ కళ్ళలోనే ఒక ఇది ఉందంట అనేవాడు. మహానుభావులు ఒప్పుకున్నాను, నేనంతా బచ్చాని. మరి దాన్ని అంతా ఎక్కడ ఉపయోగించుకున్నాం మనం? అమ్మని తీయని దెబ్బకి వాడేసాం అంతే. అంతేగా? అంటే నేను వాళ్ళని విమర్శించలేదండి, అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. బాధపడతాయి. నేను నాట్ ఇది ఒక ప్రేక్షకుడిగా, ఒక రచయితగా, కళాకారుడిగా ఆలోచించి చెప్పేది ఏంటంటే, డాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, అన్నీ చేయాలి, అభినయం కూడా, చక్కని కథలు కూడా మోయాలి. దానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైన కథలు కూడా ఆయన చేస్తే ఎంత బాగుండేది. రామారావు గారు, నాగేశ్వర గారు ఎన్ని అద్భుతమైన డిఫరెంట్గా చేయలే. ఒక కాళిదాసు, అమరశిల్పి, జక్కన తెనాలి రామకృష్ణ, ఎన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోయినారు మహానుభావులు వాళ్ళు. ఆ ఛాన్స్ ఎంత మటుకు ఆయన అట్లా. చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను చెప్పే విషయం నాకు కాదు, ఆయన కూడా తెలుసు. అఫ్కోర్స్ ఆయన కూడా 1-2 సందర్భాల్లో ఓపెన్ అయినట్టున్నారు కదా. నేను తెలుసు అనుకుంటున్నాను, ఆయనకి తెలుసు ఆ విషయం. అదే, ఓకే, మంచి మాట చెప్పారు సార్, మామూలు విషయం కాదు. ఎంత అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రీని అయినా మీరు 35 years జర్నీ. స్ట్రగుల్ అండి, ఒక ప్రేక్షకుడిగా పడే స్ట్రగుల్ ఇది. ఓకే, ఒక రచయితగా కూడా బాధేస్తుంది, ఏదో పోగొట్టుకుంటున్నాం కదా మనం. అవును, అంతే కదా. రచయితగా అఫ్కోర్స్ మీరు కొంత జోనర్, కామెడీ జోనర్ మీకు ఎక్కువగా టచ్ చేసినప్పటికి కూడా, మీరు చేసిన కథలు కానీ, మాటలకు సంబంధించిన ప్రయాణం కానీ, స్టార్టింగ్లో మీ కూడా డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి కదా. డిఫరెంట్ కాదు అసలు సీజన్ 3 సినిమాకి మీరు రాయటం అంటే ఏది కెరీర్ స్టార్టింగ్లో నాకు తెలిసి అప్పటికి 3వ సినిమా 4వ సినిమా లేదండి, చాలా సినిమాలు అయిపోయిన తర్వాత నాది ఫస్ట్ సినిమా నవభారతం. రెవల్యూషనరీ ఫిల్మ్ అది కంప్లీట్. అదే నేను అసలు రెవల్యూషనరీ రైటర్ అయితే అనుకున్నాను నేను.
ఏమో అక్కడికి వెళ్తున్నాము, ఇండస్ట్రీ రమ్మన్నారు, పోకూరి బాబురావు గారు అన్ని విప్లవాత్మక చిత్రాలు, పిడికిళ్ళు, గొడ్డళ్ళు ఇవే ఉంటాయి, ఇవే రాయబోతున్నాను అనుకున్నాను ఈ తరం ఫిలిమ్స్ అంటే అసలు అప్పట్లో ఒక క్రేజ్, ఆ బ్యానర్కి ఒక క్రేజ్. అని అనుకున్నా. అనుకోకుండా నాకు కమర్షియల్ సినిమాల నుండి పిలుపు వచ్చింది. ఆటోమేటిక్గా అవి అడాప్ట్ చేసుకుంటూ నాది కూడా వయసు తక్కువ కాబట్టి అప్పుడు అడాప్ట్ చేసుకునే మనసు ఉంది అప్పటికి. ఓకే. కామెడీ, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, అవును, ఈ సైడ్ అడాప్ట్ చేసుకోగలిగిన ఎనర్జీ ఉంది. అందుకని ఆ సినిమాలు, అటు ఫ్యామిలీ సినిమాలు, ఇటు కామెడీ సినిమాలు, ఇటు రెవల్యూషనరీ సినిమాలు అన్నీ టచ్ చేయగలిగాం. అవును.